ఆర్గానిక్ ఓవర్ 75% ఆల్రెడీ బుక్ తెచ్చి పెట్టారు. సో ఇట్స్ వెరీ వెరీ నైస్. అండ్ లెట్ దెమ్, అంటే ఒక చిన్న సినిమా బయటకు రావాలంటే ది ఆడియన్స్ హ్యాస్ టు మేక్ ఎ డిసిషన్. సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం ఏంటంటే మేమందరం కూడా కొత్త వాళ్ళం. సురేష్ బాబు సారు ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేస్తారు. కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సురేష్ బాబు గారికి పెద్ద మనసుతో వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మామిడికాయ పచ్చడి, నెయ్యి, పచ్చిపులుసుతో తింటే ఎంత తృప్తిగా ఉంటుందో ఈ సినిమా చూస్తే కూడా అంత తృప్తిగా ఉంటుంది. ఈ సినిమా చేశారు. ఈ సినిమాకి భిక్షు గారు దాన్ని ఒక లెవెల్ తీసుకొస్తే చరణ్ గారు దానికి ప్రాణం పోశారు. ప్రొడ్యూసర్ గారు చాలా ఫ్యాషన్తో తీసిన సినిమా. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఇది ఒక మాకు ప్రతి ఒక్కరికి లైఫ్ వస్తుంది. ఈ సినిమా కుమార్ ట్రైలర్ ఈవెంట్స్ ట్రైలర్ ఈవెంట్ ఫంక్షన్కి వచ్చిన మీడియా మిత్రులకి, మా ప్రతి ఒక్కరికి, యాంకర్ గారికి కూడా అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కాలం పిల్లలు ఎట్లున్నారంటే, ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు, కడుపులో ఉన్నప్పుడు నేర్చుకుని వచ్చినట్టున్నారు అని. అది నిజం, నిజంగా రాసిరు, నిజంగానే తీసిరు. ఇప్పట్లో పిల్లలకి ఫ్రీడమ్, ప్రేమతో చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి, కొన్ని తిట్టి చెప్పాలి, అన్ని ప్రేమతోనే చెప్తున్నారు, చెడిపోతున్నారు. గారాభం ఎక్కువైపోయింది. మా సినిమా హుషారు పెట్టదు. తల్లిదండ్రులు పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు, పిల్లల్ని ఎట్లా పెంచాలి, చెప్పాలి, ఏది ప్రేమతో చెప్పాలి అనేది ఖచ్చితంగా చెప్తుంది. ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పెద్దలకి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి చెప్తుంది. ఈ సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు నిజంగా గర్వపడుతున్నా. జీవితంలో బెస్ట్ మెమరబుల్ సినిమా హుషారు పిట్టలు. ప్రేక్షకులకు కూడా బెస్ట్ 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 బెస్టెస్ట్ సినిమా, దాన్ని ఏమంటారు, సూపర్ సినిమా అవుతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి, ఇది బెస్ట్ సినిమా అవుతుంది. అందరు బల్ల ఎట్లా కాకుండా నాకు దేవుడు లెక్క మా డైరెక్టర్ మా ఊళ్ళోనే దొరికింది, తీసుకపోయాడు. అన్న ఏమనలేదు, ఆ రమేష్ ఇక రా అన్నాడు. పోయినా. ఇది 2025 5 తారీఖు డేట్ చూస్తుందండి. అంటే ఆ తండ్రి పడే బాధ. హుషారు పిట్టల సినిమా చూసినప్పుడు ఆ డైరెక్టర్ భిక్షు మీ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం ఉంది కదా, ఎప్పుడు చూసినా ఏదో రోడ్లో పిండి రుబ్బుతూనో లేకపోతే పిల్లలకి. అందరికీ నమస్కారం. సో ముందుగా డే 1 నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఒకరు ధైర్యం చెప్పుకుంటూ ఎంతో కాన్ఫిడెంట్గా మనం చేస్తాం, మూవీ ఎలాగన్నా హిట్ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చాము. మూవీ అంతా అలానే కంప్లీట్ చేసాము. కానీ ఎక్కడో కానీ ఒక చిన్న భయం ఉండేది, అరే ఈ జర్నీ అసలు పాసిబుల్ అయ్యేదే కాదు. అండ్ మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డిఓపి సార్ అండ్ మొత్తం మై హోల్ టీమ్ మొత్తపడి ఇంత పెయిన్ తీసుకొని నాపై నమ్మకంతో, నా యాక్టింగ్ నమ్మకంతో, నేను డెబ్యూట్ ఫిలిం అయినప్పటికీ కూడా నా యాక్టింగ్ మీద చాలా నమ్మకం పెట్టారు. పదాన్న ఇప్పుడు ఇస్తాను స్వామి, ఏమప్పా అర్థమవుతా ఉండదా? బుక్ మై షోలో టికెట్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఓమ్మి మీకు కూడా చెప్తాండా, మీరు కూడా తూరి కన్నాయండి. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, అందరూ కూడా ఫస్ట్ నుంచి చిన్న సినిమా అని చెప్పి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆగస్ట్ 15కి రిలీజ్ అవుతుంది మన హుషారు పిట్టలు సినిమా. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇంత క్యూట్గా అడగగానే వెంటనే మా కిరణ్ బయటకు వెళ్తున్నాడు బుక్ మై షో ఓపెన్ చేయడానికి. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. క్యారెక్టర్ ఇది ఉంటుంది, ఎందుకంటే నేను 5-6 years నుంచి ఐ బీన్ లైక్ పాసింగ్ క్యారెక్టర్స్ చేస్తూ, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ, ఇంత తొందర మనకు రాదులే, ఇంకా 2-3 సినిమాలు, ఇంకా ఒక 10-15 సినిమాస్ తర్వాత ఎవరన్నా నమ్మి ఆఫర్ ఇస్తే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు సార్ ముందు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమా 2DA బట్ 4D ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. అది ఎలా చెప్తాను నేను. సాయ్ అన్న, డిఓపి సాయ్ అన్న, సినిమాటోగ్రాఫ్ చాలా ఉన్నాయి, హాట్ చేస్తుంది, సస్పెన్స్ కూడా చాలా ఉంటాయి. సో చాలా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా చూడడం కూడా. సో ప్లీజ్ 15th ఆగస్ట్ రోజు మీరు వెళ్ళి మీ ఫ్యామిలీస్తో వెళ్ళి
టికెట్స్ బుక్ చేసి సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకా గురించి కూడా మాట్లాడాము. ముఖ్యంగా నేను ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి కారణం ఒక మంచి సినిమా, ప్రేక్షక దేవుళ్ళు వచ్చి ఆశీర్వదించాలని ఇందాక పూజలని ఒకసారి చిత్రం సినిమా గుర్తొచ్చింది నాకు. ఎట్లా అది అసలు ఆ సీన్ ఎలా రాశారు? నేను అంతటా చెప్పుడు వచ్చానండి. ఈ సినిమాలో కథను కానీ సీన్లు కానీ నేను క్రియేట్ చేసి రాసిన ఏం లేదు. పాజిటివ్ అవుతారని అనుకుంటున్నానండి. అంటే అంతకుముందు టీజర్ ఒక్కటే చూసి కొంతమంది జడ్జ్ చేశారు కదా, ఇప్పుడు ట్రైలర్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారు చెప్పండి సార్. ఈ ట్రైలర్లో మొత్తం అంటే వన్ సైడ్ హీరోయిన్ హర్ట్ చేయకుండా ఉంటే అది చాలా అనిపిస్తుంది నాకు. బెక్కం గారు సార్, అంటే 15 అన్నారు, 14, 15 ఈ డేట్స్ చూసుకుంటే 3-4 మూవీస్ ఉన్నాయి. లేక జనాలకు రీచ్ అవ్వని సినిమాలు కూడా చాలా ఉన్నాయి కదా. నిజం ఏంటో చెప్పాము, విస్మరించలేదు. ఇవన్నీ సినిమా ఉందని తెలవాలంటే డెఫినెట్లీ ఇవన్నీ చేయాలి. అవన్నీ దానికోసం మీడియా చేస్తున్నాం. లాస్ట్ 25 years మేము చేస్తున్నాం.